చంపావతి నది ఉధృతి వల్ల విజయనగరంలో 12 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. గజపతి నగరం మండలం మర్రివలస ప్రజలు వరద కష్టాలు మాత్రం వర్ణనాతీతంగా ఉన్నాయి. గ్రామానికి వెళ్లే దారిలో బ్రిడ్జి లేకపోవడం వల్ల అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రవాహానికి ఎదురీదుతూ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని ప్రవాహాన్ని దాటుతున్నారు. గ్రామంలోని విద్యార్థులు స్కూలు కాలేజీలకు వెళ్లాలన్నా నది దాటక తప్పని పరిస్థితి. చంపావతి నదికి వరద ఉధృతి తగ్గకపోవడంతో రాకపోకలు క్లిష్టంగా మారాయి. మర్రివలస ఆగూరు పంచాయతీల పరిధిలోని 12 గ్రామాలకు రాకపోకలు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ మనకు అందిస్తారు. గడిచిన 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పూర్తిగా విజయనగరం జిల్లా అతలాకుతలమయ్యే పరిస్థితి కనిపించింది. అయితే ప్రస్తుతం మనం చంపావతి నది అంటే ఇటు మెంటాడ గజపతి నగరం నియోజకవర్గాలకు ఆనుకుని ఇది ప్రవహిస్తుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం మెంటాడ గజపతి నగరం మధ్యలో ఉండే ఇది మర్రివలస పంచాయతీ దగ్గరలోనే చంపావతి నది. ఇక్కడ ప్రవాహం చూస్తే ఎంత ఉధృతంగా ఉందో మనకి ఒకసారి అర్థమవుతుంది. దాదాపు ఈ ఏదైతే గజపతి నగరం మండలానికి సంబంధించి మర్రివలస పంచాయతీలో ఏవైతే ఉందో అక్కడ 6 గ్రామాలు ఉంటాయి. దీన్ని ఆనుకొని ఈ 6 గ్రామాలు, అలాగే మెంటాడ సంబంధించి ఆగూరు అనే ఒక విలేజ్ ఉంటుంది. ఆ పంచాయతీకి సంబంధించి మరొక 6 గ్రామాలు ఉంటాయి. ఈ మొత్తం ఈ 12 గ్రామాలకి ఈ రాకపోకలు చాలా ఇబ్బందికరం అవుతుంది. ఈ చంపావతి ఎప్పుడైతే ఉధృతంగా ప్రవహిస్తుందో ఆ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తం 12 గ్రామాలకి రాకపోకలు తీవ్ర అంతరాయం కలుగుతుంది. వీళ్ళు ఏదైతే మెంటాడ ఈ పరిసర ప్రాంతాలకు రావాలనుకున్న వాళ్ళు ఈ నది దాటాల్సిన పరిస్థితి. నిత్యావసర వస్తువులతో పాటు అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం దాటాల్సిందే. లేని పక్షంలో మరి ఇంకా ఇబ్బందులు ఎదుర్కోవాలి. దాదాపు ఒక 60-70 కిలోమీటర్లు చుట్టూ ఈ ఏదైతే మళ్ళీ గజపతి నగరం అలాగే ఆ తోటల్లో అంటే కనీసం రహదారి కూడా ఉండదు. తోటల్లో నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ కొనిసి గ్రామం అని ఇంకొక దగ్గర విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ అక్కడ ఒక ఫ్లైఓవర్ ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ వరకు కూడా నడాల్సిన పరిస్థితి వీళ్ళకి గత దశాబ్దాల కాలం నుంచి కూడా జరుగుతున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ ఈ ఏదైతే ఈ చంపావతి నది ఉందో ఇప్పుడు ఉధృతంగా మరికొంచెం ఇంకా ఉధృత పెరిగితే అసలు దీంట్లో దిగాల్సి కష్టతరం అవుతుంది. అయితే దీనికి సంబంధించి మర్రివలస ఇప్పుడు ఈ దాటితే మర్రివలస ఉంటుంది. మర్రివలస గ్రామం మనం చూడొచ్చు. ఏదైతే ఆ మర్రివలస గ్రామంలో దాదాపు 30 మంది విద్యార్థులు కూడా ఉన్నారు. ఆ విద్యార్థులందరూ కూడా చదువుకోవాలనుకుంటే ఉన్నత చదువుల కోసం ఇటు మెంటాడ గజపతి నగరం వెళ్లాల్సి ఉంటుంది. అలాగే అక్కడ 6th క్లాస్ వరకు 7th క్లాస్ వరకు కూడా ఓన్లీ ఎంపీపీ స్కూల్ వరకే, ఇక్కడ 5th క్లాస్ వరకే ఇక్కడ స్కూల్ ఉంది. ఆ స్కూల్కి కూడా టీచర్ వెళ్ళాలంటే ఈ చంపావతి నది దాటాల్సిన పరిస్థితి. అయితే ప్రస్తుతం మనతో ఎందుకు ఇంత ఈ పరిస్థితి వచ్చింది, ఇక్కడ ఎందుకు బ్రిడ్జ్ నిర్మాణం జరగలేదు అనే దానిపైన మాట్లాడేందుకు మనతో పాటు మర్రివలస గ్రామ ప్రజలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాబు, అసలు ఎప్పటి నుంచి మీరు ఈ ప్రాబ్లం అనిపిస్తున్నారు? ఒకవేళ చంపావతి నది ఉధృతంగా ప్రవహిస్తే మీ పరిస్థితి ఏంటి? ఉధృతం పరిస్థితి వస్తే వర్షాలు వస్తే సార్ నిత్యావసర సరుకులు మాత్రం నిషేధం. మాకు క్లారిటీ మరేం ఉండదు. ఇంకా ఉండిపోతే ఊర్లో చనిపోవడం తప్పించి మరి ఇంకేం ఉండదు. నెక్స్ట్ ఏంటంటే ఎవరికైనా జ్వరం వచ్చినా, ప్రెగ్నెన్సీ ఉన్నా, ఇంకే ప్రాబ్లం వచ్చినా సరే వైద్యం కూడా ఇట్టి పరిస్థితులు మాకు అందడం కూడా కష్టం. నెక్స్ట్ ఏంటంటే స్టూడెంట్స్ మాత్రం కాలేజీకి వెళ్ళాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందులు పడతారు. ఏ 2 అన్నాలు కూడా ఒక 5-6 రోజులు పారినా సరే 5-6 రోజులు మాకు లీవే స్కూల్కి కాలేజీకి కూడాను. నెక్స్ట్ మా స్కూల్ ఎంపీ స్కూల్ ఉంది కదా, స్కూల్లో కూడా టీచర్ రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే స్కూలు కూడా చాలా దారుణంగా ఉంది సార్. అది పిల్లలు కూడా ఏ టైం ఇప్పుడు ఎలాగ పడిపోతాయో అనేది కూడా తెలీదు. నెక్స్ట్ ఏంటంటే అలాగే మనకి ఏరు వచ్చేటప్పుడు కూడా ఒక గ్యాస్ తీసుకురావాలన్నా అట్నుంచి మనకి